హలో అండి. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐయామ్ యువర్ అంబిక విజయ్. ఎలా ఉన్నారందరూ? సో, ఇవాళ వచ్చేసి గున్నమ్మ స్కూల్‌లో కిడ్స్ స్పోర్ట్స్ డే అనమాట. అంటే ఓన్లీ కేజీ 1, కేజీ 2 వాళ్ళకి మాత్రమే స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో, దానికోసం అని చెప్పేసి గున్నమ్మని రెడీ చేసి పొద్దున్నే స్కూల్ బస్‌లో పంపించి మేము కూడా రెడీ అయిపోయి ఎళ్ళాలనమాట. అబుదాబిలో ఇండియన్ స్కూల్సు, అడ్మిషన్ ప్రాసెసు అండ్ ఫీజ్ స్ట్రక్చర్ అని చాలామంది చాలా క్వెషన్స్ ఏస్తుంటారు. నన్ను ఎప్పటికి అడుగుతూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. అండ్ నేను చాలా వీడియోస్ కూడా చేసిన. ఇఫ్ యూ క్లోజ్‌లీ అబ్జర్వ్ అంత ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన. డిస్క్రిప్షన్‌లో నేను ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ వాచ్ ఇట్. ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేశాను. ఇట్స్ రియల్లీ హెల్ప్‌ఫుల్ హూ ఆర్ ప్లానింగ్ టు షిఫ్ట్ టు అబుదాబి ఆర్ ఎల్స్ పిల్లల అడ్మిషన్ కోసం చూస్తున్నారు. స్కూల్ అడ్మిషన్స్ కోసం అనుకుంటే మట్టికి దట్ విల్ బి ఎ గ్రేట్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ దట్ యూ మస్ట్ వాచ్. అండ్ ఇప్పుడైతే గున్నమ్మ ఆర్మీ డ్రెస్ ఏసుకొని లెఫ్ట్ రైట్ మార్చ్ పాస్ట్ చేస్తుంది. సో షీఈ్ ఆల్ రెడీ. దాన్ని స్కూల్‌కి పంపించి మేము గూడా ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోవాలనమాట. ఫాస్ట్‌గా రెడీ అయిపోయి 7:40కే ప్రోగ్రామ్ స్టార్ట్ అయితది. ఈమె స్కూల్ బస్ వచ్చేసి 6:40కి వస్తది. గుండమ్మ భలే క్యూట్‌గుంది గదా! మిలిటరీ డ్రెస్‌లో. అబ్బో! పోజులు. ఆ క్యాప్ ఒకటి కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. అందుకని అది ఫిక్స్ అవ్వట్లేదని దాని బాధ అంతా. కొప్పేసినా సరే ఫిక్స్ అవ్వట్లేదు. మరి స్కూల్‌లో ఏం చేస్తదో ఏమో! సో బస్ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్. Yeah. We will come in a car. You go in school bus, okay? Bye, Ganu. Bye. Bye. ఏందో పిల్లలు పుట్టినాక కళ్ళు మూసి తెలిసే లోపల పిల్లలు పెద్దగయితారు అని అంటుంటారు కదా! మొన్నే అన్నట్టు అనిపించింది స్కూల్‌కి పోవడం. ఆయన అప్పుడే మిలిటరీ డ్రెస్ ఏసుకొని పోతుంటే ఐ ఫెల్ట్ లైక్ ఆల్మోస్ట్ క్రైడ్. సో, వి ఆర్ ఆల్ రెడీ. ఫటాఫట్ ఎళ్ళిపోతున్నాం అనమాట స్కూల్‌కి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద డ్రెస్సింగ్ ఐ డోంట్ పుట్ మోర్ ఎఫర్ట్స్ అండి. విచ్ ఈస్ మోర్ కంఫర్టబుల్ ఉంది అండ్ సింపుల్ ఉంది అనుకుంటే చలో కలర్స్ కొనేస్తా ఏసేసుకుంటా అనమాట. అండ్ మోస్ట్‌లీ నా బాడీ టైప్‌కి సెట్ అయ్యేటట్టుగా నేను డ్రెస్‌లేసుకుంటా. బికాజ్ టైట్ అండ్ ట్రెండీ డ్రెస్‌లేసుకొని అనవసరంగా మన కంఫర్ట్ లేకుండా అవుట్‌ఫిట్స్ ఏసుకున్నామనుకోండి స్టైల్‌గా కనిపిస్తామేమో గానీ వి లూజ్ సమ్‌వేర్ వి లూజ్ దట్ కాన్ఫిడెంట్. స్టైల్ ఈజ్ ఆల్ అబౌట్ కంఫర్ట్ అండ్ సూట్ మనకి సూట్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అయింది జనవరిలో అండి, చలికాలంలో. బిఫోర్ వార్ స్టార్టెడ్. వార్ కాకన్నా ముందు ప్రోగ్రామ్ ఇప్పుడంతా యూఏఈలో వార్ సిచ్యువేషన్ వల్ల డిస్టెన్స్ లెర్నింగ్ నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసి అప్పట్లో జరిగింది, ఒక 3 months బ్యాక్ జరిగింది. బట్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నా అంటే ఈ లాస్ట్ 3 months వెరీ హెక్టిక్ అండి. ఆన్లైన్ స్కూల్స్, పిల్లలు, వారు. నేను అసలు వ్లాగ్స్ చేయడానికి కూడా నాకు మూడ్ లేకుండే, టైం లేకుండే. సో ఐ కుడెంట్ ఎడిట్ ఎనీథింగ్, ఐ కుడెంట్ పోస్ట్. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. జస్ట్ ఫొటోస్ తీసుకుంటున్నాం ఇక్కడ. అదే కదా, ఫస్ట్ టైం ఫ్యామిలీ. మేము గత 5 నిమిషాల నుంచి వెతుకుతున్నాము గున్నమ్మ గ్యాంగ్‌లో ఎక్కడుందని చెప్పేసి. ఎంతసేపటికి కనిపించలేదు ఎంత జూమ్ ఇన్ చేసినా గూడా. సో, ఇన్ 5 minutes ప్రోగ్రామ్ స్టార్ట్ అయితది. To learn, grow, and celebrate each milestone. It is this spirit of togetherness that gives our sports meet its unique identity. And that is why today's celebration is proudly called Family. జనాలు చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు? ఓన్లీ కేజీ 1, కేజీ 2 పేరెంట్స్ మాత్రమే అండి. అండ్ అక్కడ వచ్చేసి గెస్ట్‌లు వచ్చారు ఫ్రమ్ మిలిటరీ. వాళ్ళకి సన్మానాలు, అతిథి మర్యాదలు చేసిన తర్వాత ప్రోగ్రామ్ విల్ బిగిన్.
కేజీ 1 పిల్లలండి. 4 ఇయర్స్ ఓల్డ్ పిల్లలు. ఇంకా ఏమంటారు మార్చ్ 10 స్టార్ట్ అయిపోయింది. గుండమ్మ వస్తదేమో నెక్స్ట్. వి హావ్ టు సీ వెరీ క్యూట్. చాలా డెడికేటెడ్‌గా చాలా బాగా చేసినారు. మంచిగా ట్రైనింగ్ ఇచ్చినారు. ఐ రియల్లీ ఫెల్ట్ ఆల్మోస్ట్ నేనైతే ఏడ్చేసాను అనమాట గుండమ్మని చూసినప్పుడు. దే హావ్ టేకెన్ సో మచ్ ఎఫర్ట్స్. ఐ రియల్లీ అప్రిషియేట్. నేను ఎక్కువగా క్లిప్పింగ్స్ ఏమి యాడ్ చేయట్లేదు. బికాజ్ ప్రైవసీ మ్యాటర్స్. దాన్ని కూడా బ్లర్ చేస్తున్నాను. చాలా ప్రోగ్రామ్స్ అయినాయండి. ఐ డోంట్ నో విచ్ వన్ టు క్యాప్చర్. నేనైతే చూస్తూ ఉన్నా అనమాట. బికాజ్ ఆల్ ఆర్ లిటిల్ స్టార్స్ అండ్ దే ఆర్ డూయింగ్ రియలీ క్యూట్ అండ్ వెల్. అండ్ ఈ వ్లాగ్ తీయడానికి ఏంటంటే ఇండియన్ స్కూల్స్లలో ఎట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి నేను జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ తీసాను అంతే. నాట్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్. అండ్ గుండమ్మ ఈజ్ బ్లషింగ్. అక్కడ ప్రోగ్రామ్స్ అయిపోయినాక వాళ్ళు కూర్చోబెట్టారు అనమాట. స్పీచ్ ఇస్తున్నారు. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఎరా అనమాట పిల్లలందరూ. శివ 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 కొద్దిసేపటికే ఎండలు బాగా వచ్చినాయండి. ఇంకా శివగాడు మళ్ళీ పాపం ఏడుస్తాడేమో అన్నట్టుగా లోపల తీసుకొచ్చామంటే చాలా మంది పిల్లలు ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చేసిండ్రు. అండ్ లంచ్ టైం కూడా అవుతుండే కాబట్టి వాడికి తినిపిద్దాం అన్నట్టుగా మేము లోపలికి వచ్చేసినాము. అండ్ పిల్లలు ఇంకా స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఇక్కడ స్కూల్లో ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తారంటే నిజంగా అసలు చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారండి. ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్ మెయింటైన్. ఇక్కడ స్కూల్స్ చాలా చాలా బాగుంటవి. అండ్ ఎడ్యుకేషన్ మోడల్ కూడా నాకు బాగా నచ్చుతుంది. మోర్ ఆఫ్ స్కూల్ టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. ఇట్స్ నాట్ లైక్ టీచర్స్ అనగానే కట్టబట్టుకొని మన కాలంలో ఈవెన్ ఇప్పుడు ఇండియాలో కూడా అట్లా లేరేమో అనుకుంటా నాకు తెలిసి. బట్ ఇక్కడైతే ఫన్ వే ఆఫ్ లెర్నింగ్ అండి. ఈవెన్ ఏబిసిడీలు నేర్చుకున్నా కూడా డాన్స్ లాఫ్ అండ్ అట్లా ఆడతా పాడతా నేర్చుకుంటారు. తప్పిస్తే కూర్చొని పెన్ పట్టుకొని కూర్చొని రాయడం ఇట్స్ నాట్ ఇన్ దట్ వే ఆఫ్ స్కూల్ అనమాట. సో ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. గున్నమ్మని తీసుకొని ఇప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ సిగ్నేచర్ పెట్టి, ఎందుకంటే డైలీ స్కూల్ బస్లో వస్తుండే కాబట్టి ఇప్పుడు మేమే తీసుకెళ్తాం అన్నందుకు వీ హ్యావ్ టు గివ్ ఎ సిగ్నేచర్ అండ్ అవర్ ఐడి కార్డ్ అండ్ దెన్ మనం తీసుకెళ్ళొచ్చు అనమాట గున్నమ్మని మన కార్. అండ్ బయటికి రాగానే ఆమె ఇంకా ముచ్చట్లే అనమాట. ఏమేమో జరిగిందంతా చెప్తుంది అనమాట ఆమె ఏం ఆడిందని చెప్పేసి. అండ్ వీ హ్యావ్ టేకెన్ లిటిల్ హియర్ అండ్ దేర్ సమ్ పిక్చర్స్ అండ్ బయటకు వచ్చేసినాం. ఇంకా ఓకే వాళ్ళని ఇక్కడ మమ్మల్ని స్కూల్లో ఉన్న ప్రతి గోడ మీద ఆర్ట్ వర్క్లు అనమాట. అన్ని డిఫరెంట్ పేపర్ వర్క్లు కానీ ఆర్ట్ వర్క్లు కానివ్వండి. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఎవ్రీ 15 days దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలతో ఇవన్నీ చేయిస్తారనమాట. సో పిల్లలకి ఏంటంటే మోటార్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్క గోడ మీద ఒక్కొక్క డిఫరెంట్ ఆర్ట్ వర్క్లు అనమాట. ఫ్రూట్స్ అని. సో వాళ్ళకి ప్రాక్టికల్గా నేర్పిస్తే ఊరికే బుక్ పట్టుకొని మన పాతకాలంలో లాగా బట్టి పట్టడం కాకుండా ఇక్కడ ప్రాక్టికల్గా చూపించడము, నేర్పించడము, ఇంటరాక్టివ్ సెక్షన్ అంటారు కదా అట్లా అనమాట. సో బయటకు వచ్చేసినాము. కొంచెం ఎండలు బాగానే స్టార్ట్ అయిపోయినవి. లెట్స్ గో క్విక్ హ్యావ్ లంచ్ ఇన్ సంక్రాంతి హోటల్, మై ఫేవరెట్. అండ్ దాన్ని ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. గోల ఉందనమాట. ఫస్ట్ టైం పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి పికప్ చేసుకుని పోయేసరికి పిల్లలందరూ ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. సో ఇదనమాట సంగతి. గున్నమ్మ స్కూల్లో కేజీ కిడ్స్కి స్పోర్ట్స్ డే. ఇక నెక్స్ట్ కార్యక్రమం వచ్చేసి తిండి. ఇది సంక్రాంతి రెస్టారెంట్ అండి, మన తెలుగువారి రెస్టారెంటే. ఫుడ్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ అబుదాబిలో ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన పని లేదు. కొత్తగా ఎవరైనా చూస్తే మట్టికి దిస్ విల్ బి అన్ హెల్ప్ఫుల్. చూడుస్తున్నావా మెసేజ్ చేసి శివ తీసుకొని బుద్ధిమంతుడు నేను అసలు. శివ ఏం చేస్తున్నావు?
వచ్చి కూర్చోగానే అయ్యగారు నీళ్ళన్నీ పారబోసిర్రు. ఇప్పుడేమో క్లీన్ చేస్తున్నాడనమాట. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సంక్రాంతి రెస్టారెంట్ రెనోవేట్ చేస్తున్నారు. ఇంటీరియర్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ గురించి మనం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. శివ బర్త్‌డే అప్పుడు గూడా నేను ఇక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్ చేశాను. అండ్ కాంప్లిమెంట్స్ ఇవ్వని వాళ్ళు లేరనమాట. అంత బాగుండే ఫుడ్డు. ఆహ్, అంతే అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఈ పెరుగన్నం వచ్చేసి శివ కోసం అని చెప్పేసి ఆర్డర్ చేసిన. అసలే ఎండలు ఎక్కువున్నాయి. మళ్ళీ స్పైసీ ఫుడ్ ఎందుకని చెప్పేసి. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా బై బై.